అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట డిఎస్సి అభ్యర్థి ప్రభావతి నిరసన చేపట్టారు. అర్హత సాధించి మెరిట్ లిస్టులో పేరు ఉన్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారుల తప్పిదం వల్ల ఉద్యోగం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీని కలిసి వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. పార్టీ కోసం పనిచేసి ప్రచారం చేసినా తనను పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. హార్జెంటల్ రిజర్వేషన్ వల్ల ఉద్యోగం కోల్పోయాయని చెప్పారు. కానీ హార్జెంటల్ రిజర్వేషన్ వల్ల అయితే ఉద్యోగం కోల్పోలేదు. అధికారుల నిర్లక్ష్యము, అది కావాల్సినగా చేసిన దురుద్దేశంతో చేసినారో తెలియదు. కానీ ఒక వికలాంగుడిని వికలాంగుడు కాదనడం వల్ల, అది సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోవడం వల్లే, అధికారుల తప్పిదం వల్ల నా జాబ్ కోల్పోయాను. 12 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఇప్పటికి దాదాపు సంవత్సరం అవుతుంది. లోకేష్ గారిని కలిసినాను, ఉన్నత అధికారులను కలిసినాను, కోనశేఖర్ గారిని కలిసినాను, మేడం వాళ్ళందరినీ కలిసినాను. మొత్తం అందరు న్యాయం ఉందంటున్నారు కానీ ఎవరు న్యాయం చేసిన వాళ్ళు లేరు. కాబట్టే ఈ రోజు ఈడ ధర్నా కూర్చుంటున్నాము. మెగా డిఎస్సి అవకతవకలపై మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. తాడేపల్లి నుంచి వచ్చిన విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మెగా డిఎస్సిలో జరిగిన మోసాలు, అక్రమాలపై నిరసన తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్ష మరో 3 రోజుల పాటు ఉంటుందని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వేమారెడ్డి తెలిపారు. మెగా డిఎస్సి అవకతవకలపై మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రిలే దీక్షలు చేపట్టాయి. తాడేపల్లి నుంచి వచ్చిన విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మెగా డిఎస్సిలో జరిగిన మోసాలు, అక్రమాలపై నిరసన తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్ష మరో 3 రోజుల పాటు కొనసాగుతుందని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టుకునేందుకు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు చేశారని మండిపడ్డారు. డిఎస్సి అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దొంతిరెడ్డి వేమారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.